Welcome to Immunity Mantra Yoga Sutra. ఈ వారం ఇమ్యూనిటీ మంత్ర యోగ సూత్రలో సయాటికా ప్రాబ్లమ్స్ తో బాధపడుతున్న వారు ఎటువంటి యోగాసనాలు చేస్తే బెనిఫిషియల్ గా ఉంటుందో, ఇమ్యూనిటీ బూస్ట్ అవుతుందో చూస్తూ ఉన్నాం కదండి. మరి దాంట్లో భాగంగా ఇవాళ ఎపిసోడ్ లో కృష్ణ గారు మనందరికీ ఏ ఆసనం పరిచయం చేయబోతున్నారో చూద్దాం. నమస్తే. ఇమ్యూనిటీ మంత్ర యోగా సూత్రాల్లో ఈరోజు మనము అర్ధచంద్రాసనంపై చర్చించబోతున్నాము. ఈ అర్ధచంద్రాసనము మనము సయాటికా పెయిన్ రిలీఫ్ గురించి వాడుతున్నాము. సయాటికా పెయిన్ అంటే ఏంటి? మన నడుము భాగంలో ఉండే కండరాలలో ఉన్న నరము, సయాటికా నరంపై ప్రెషర్ పడి దాంతో ఆ యొక్క పెయిన్ మొత్తం కాలంతా రేడియేట్ అవుతుంది. నడుమంతా అక్కడ పెయిన్ అనిపిస్తుంది. దీనికి కారణం ఏంటి? దీనికి ఎన్నో కారణాలు ఉన్నాయి. బ్యాక్లో ప్రాబ్లం ఉండడం వలన, బ్యాక్లో ఉన్న ఎముకలు అటు ఇటు జరగడం వలన, అక్కడ చాలా వెయిట్ లేపడడం వలన, లేదా ఏజ్ వలన, లేదా ఎక్సర్సైజ్ లేకపోవడం వలన, సడన్గా ఎప్పుడన్నా వెయిట్ లేపడం వలన, లేదా మీరు బాగా సిస్టంపై ఉండి, కంప్యూటర్పై ఉండి వర్క్ చేయడం వలన, అస్సలు బ్యాక్కి ఎక్సర్సైజ్ లేని టైంలో ఇలాంటి సమస్యలు వస్తూ ఉంటాయి. మనము నడుము ప్రతిరోజు వాడే అంగము. బాడీలో కొన్ని అంగాలని మనము కొద్ది రోజులు వాడకుండా ఉండగలుగుతాము, కానీ నడుముని మనము ప్రతిరోజు ప్రతి సమయం వాడుతూ ఉంటాము. మనం మార్నింగ్ లేచి రాత్రి పడుకునే టైం వరకు కనీసం మనము 15 నుంచి 18 గంటల వరకు మనం వీపుని వాడుతూ ఉంటాము. నిద్రలో కూడా చాలామంది బ్యాక్ని వాడుతూ మోకాళ్ళని ఫోల్డ్ చేయడమో లేదా వీపుని ఉంచడమో చేస్తూ ఉంటారు. అలా చేయకుండా బ్యాక్కి కూడా రెస్ట్ అనేది ఉండాలి. అందు గురించి మనము కూర్చున్నప్పుడు ఏదైనా వెనకాల సపోర్ట్ ఉంటే బాగుంటుంది అని అనుకుంటూ ఉంటాము. అందు గురించి ఈ బ్యాక్ని మనము బాగా ఎక్సర్సైజ్ చేయడానికి, ఈ బ్యాక్కి బాగా రిలాక్సేషన్ చేయడానికి కొన్ని ఆసనాలను చేయాలి. దాంట్లో ఒక మంచి ఆసనము అర్ధచంద్రాసనము. ఈ అర్ధచంద్రాసనానికి మనకు ఒక బ్లాక్ కంపల్సరీగా అవసరము. బ్లాక్ లేకపోతే మీరు కనీసము మీ ఇంట్లో ఉన్న స్టూల్ని వాడచ్చు, ఒక చిన్న టేబుల్ని వాడచ్చు, లేదా అలా టేబుల్ని, స్టూల్ని వాడి మీరు ఈ ఆసనాన్ని సునాయాసంగా చేయవచ్చు. ఏ విధంగా చేయాలో చూద్దాము. మనము నెమ్మదిగా లేచి నిలబడాలి. మనము ఈ విధంగా పైకి లేచి నిలబడాలి. ఇలా పైకి లేచి నిలబడినప్పుడు కాళ్ళని కొద్దిగా దూరంగా చేసి ఈ విధంగా కుడివైపు, ఎడమవైపు నడుముని అంతా ఉంచకుండా కేవలం శరీర పై భాగాన్నే సైడ్లో తీసుకెళ్తూ ట్విస్ట్ చేయాలి. ఈ విధంగా శరీర పై భాగాన్ని ఈ విధంగా ట్విస్ట్ చేయడం వలన లాటరల్గా స్ట్రెచ్ అనేది వస్తుంది. మన నడుము భాగాన్ని లాటరల్గా బెండ్ చేయడం వలన నడుములో, వెన్నుముకలో చాలా రిలాక్సేషన్ అనేది వస్తుంది. సాధారణంగా మనము ముందుకి వెనకాలకి బెండ్ అవుతూ ఉంటాము, వెనకాల కూడా అంత బెండ్ అవ్వము, ఎక్కువగా ముందుకు బెండ్ అవుతుంటాము. అందుకే ఈ లోవర్ బ్యాక్లో పెయిన్ అనేది వస్తుంది. అయితే ఈ ముందుకి వెనకాలతో కాకుండా సైడ్ భాగాలలో కూడా ఈ విధంగా మనం బెండ్ అయినప్పుడు ఈ యొక్క నడుము ప్రాంతంలో, వెన్నుముకలో చాలా ఫ్లెక్సిబిలిటీ అనేది వస్తుంది. అక్కడి నుంచి మనము పాదాలని ఈ విధంగా దూరంగా చేద్దాము. ఈ విధంగా మ్యాట్ మధ్య భాగంలో రండి. మధ్య భాగంలో వచ్చేసి మీ యొక్క 2 కాళ్ళ మడమలు ఒకటే లైన్లో ఉండేలాగా పెట్టుకోండి. అలా పెట్టుకొని మీరు నెమ్మదిగా చేతులని ఈ విధంగా పైకి లేపాలి. ఇలా లేపి మనము ఇక్కడి నుంచి త్రికోణాసనంలో వెళ్దాము. ఈ విధంగా త్రికోణాసనంలో వెళ్ళి త్రికోణాసనంలో పైకి వచ్చినప్పుడు, కిందికి వెళ్ళినప్పుడు ఈ యొక్క నడుము కింది భాగంలో ఎలా అనిపిస్తుందో గమనించండి. అలా గమనిస్తూ ఈ యొక్క చేతిని పైకి లేపడం వలన ఇంకా మనకు స్ట్రెచ్ అనేది లభిస్తుంది. కొన్నిసార్లు ఈ సయాటికా పెయిన్ ఉన్న వాళ్ళకు ఈ యొక్క ఆసనం కూడా కష్టంగా ఉంటుంది. అంటే మీకు పెయిన్ చాలా ఉందన్నమాట. మీరు ఇంకొద్దిగా మీ ఫిజియోథెరపీ దగ్గర వెళ్ళి మెడిసిన్స్ తీసుకొని పెయిన్ని తగ్గించుకొని దాని తర్వాత ఈ ఆసనాలను చేస్తే బాగుంటుంది. మోకాల్ని బెండ్ చేసి మీ యొక్క చేతిని ఈ విధంగా బ్లాక్ చక్కముఖపై పెట్టండి.
వెనకాల ఉన్న కాల్ని కొద్దిగా ఇలా దగ్గరికి తీసుకొని రండి. చెక్క ముక్కపై ఈ విధంగా చేతిని పెట్టేసి లేదా ఒక స్టూల్ టేబుల్ పైన పెట్టేసి ఈ విధంగా కాలుని వెనకాల వైపు స్ట్రెచ్ చేస్తూ అర్ధచంద్రాసనంలో రావాలి. అర్ధచంద్రాసనంలో వచ్చినప్పుడు మన ఛాతీ మొత్తము ఒకవైపు ఈ విధంగా ఓపెన్ అయి ఉండాలి. ఈ విధంగా కాల్ని వెనకాల పైకి లేపండి. దీంతో ఏమవుతుంది, ఈ యొక్క నడుము ప్రాంతంలో ఉండే వెనకాల ఉండే నడుము ప్రాంతంలో ఉండే మసిల్స్లో బాగా స్ట్రెచ్ అనేది వస్తుంది. దాన్ని గమనిస్తూ ఈ ఆసనంలో కొంతవైపు ఉండండి. కింద చూడకూడదు. కింద చూసే కంటే ఇలా ముందు చూడండి. కింద చూసినా మీరు కింద తలని అస్సలు వంచకూడదు. ఇలా ఛాతీని పైకి లేపే పెట్టండి. దాని తర్వాత నెమ్మదిగా పైకి వచ్చేసేయండి. శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేస్తూ మీరు ఇక్కడ పైన ఉండండి. దీని తర్వాత మనము ఈ యొక్క చెక్క ముక్కని రెండో వైపు తీసుకెళ్తాము. ఇలా మ్యాట్ కార్నర్లో నేను ఈ చెక్క ముక్కని పెడుతున్నాను. చెక్క ముక్కని మనము కింది హైట్లో కూడా పెట్టవచ్చు, కానీ అంత పైన ఉంటే మనకు చాలా ఈజీగా ఉంటుంది. ఈ విధంగా మనము మ్యాట్ ఒక భాగానికి వచ్చేసి ఎడమ పాదాన్ని బయటికి చేద్దాము. కుడి చేతితో నేను నా నడుముని పట్టుకుంటున్నాను. ఇక్కడ త్రికోణాసనం చేయకుండా డైరెక్ట్గా అర్ధచంద్రాసనం ఎలా చేయాలో చూద్దాము. ఈ ఆసనం చేసేటప్పుడు మనం బ్యాలెన్స్ తప్పకూడదు. బ్యాలెన్స్ తప్పకుండా ఉండాలంటే ఈ యొక్క కాలు ఈ విధంగా వ్యాపించి పెట్టాలి. కాళ్ళ వేలని బాగా దూరంగా చేసి మ్యాట్పై గట్టిగా ప్రెస్ చేయాలి. కాళ్ళని ఈ విధంగా దగ్గరగా తెచ్చి టెన్స్ చేయకూడదు. బయట ఉన్న అరిపాదము లోపట పాదము రెండు భాగాలలో ఉండే కాళ్ళ సైడ్స్ని మనము కింద ప్రెస్ చేయాలి. ఈ విధంగా మోకాల్ని బెండ్ చేస్తూ ఈ విధంగా చేతిని కింద పెట్టేసి కాలుని పైకి చేయండి. కాలుని పైకి చేసినప్పుడు ఈ పృష్ఠ భాగంలో నడుము భాగంలో ఎలా అనిపిస్తుందో గమనించండి. ఛాతీని కూడా బాగా ఓపెన్ చేసి పెట్టాలి. ఛాతీని ఈ విధంగా కిందికి చేయకూడదు. ఈ విధంగా చేస్తూ ఈ యొక్క కాలుని కొద్దిగా పైకి లేపండి. ఎంత పైకి లేపాలి? ఈ నడుము ఎంతైతే హైట్లో ఉందో, ఈ షోల్డర్ ఏ హైట్లో ఉందో ఆ హైట్లో కాల్ని లేపండి. కాల్ని లేపడానికి కాళ్ళ వేళ్ళని ఈ విధంగా పాయింట్ చేసి పెట్టండి. ఈ నడుము భాగంలో ఎలా అనిపిస్తుందో, రక్త ప్రసరణ ఎలా జరుగుతుందో చూడండి. ఒకవేళ మీకు చాలా ఈ ఎడమ పాదంలో కష్టంగా ఉంటే మోకాల్ని కొద్దిగా బెండ్ చేయండి. మోకాల్ని బెండ్ చేసి కూడా ఈ కాల్ని పైకి లేపవచ్చు. ఇలా చేయడంతో ఈ యొక్క కాల్లో ఉన్న కష్టము తగ్గిపోతుంది. కొంతమందికి హ్యామ్స్ట్రింగ్స్ బాగా టైట్గా ఉండడం వలన ఈ ఎడమ పాదంలో కుడి పాదంలో ఏ పాదం అయితే కింద నేలపై ఉందో ఆ పాదంలో డిఫికల్టీ అనిపిస్తుంది. కాలు పైకి లేపడానికి డిఫికల్టీ అనిపిస్తుంది. మోకాలు మీరు ఇలా బెండ్ చేయడం వలన, కాలు పైకి వెళ్ళడం వలన మీకు ఈ ఆసనము ఈజీగా ఉంటుంది. దాని తర్వాత పైకి వచ్చేసేయండి. ఇలా శ్వాసని తీసుకొని శ్వాసని వదలవచ్చు. ఈ విధంగా చాలా నెమ్మదిగా ఈ ఆసనంలో వెళ్ళడము, ఆసనంలో కొంత సమయం పాటు ఉండడము చాలా అవసరం. చూసారు కదండి, ఈ ఆసనం పేరు అర్ధచంద్రాసనం. ఈ ఆసనాన్ని ట్రై చేయడానికి నేను కూడా జాయిన్ అవబోతున్నాను. నన్ను కృష్ణ గారిని చూసి ఈ ఆసనాన్ని మీరు కూడా ట్రై చేయండి. నమస్తే. ఇమ్యూనిటీ మంత్ర యోగా సూత్రాల్లో మనము లోవర్ బ్యాక్లో ఇమ్యూనిటీని పెంచుకోవడానికి, సయాటికా లాంటి సమస్యలని ఎదుర్కోవడానికి ఎలాంటి ఆసనాలను చేయాలి, అలానే సయాటికా పెయిన్ ఉన్నవాళ్ళు ఇమ్యూనిటీని పెంచుకోవడానికి ఎలాంటి ఆసనాలు చేస్తే బాగుంటుందో దానిపై చర్చించబోతున్నాము. దాంట్లో భాగంగా ఈరోజు మనము అర్ధచంద్రాసనాన్ని చేయబోతున్నాము. అర్ధచంద్రాసనము పెయిన్ ఎక్కువగా ఉన్నవాళ్ళు, సయాటికా పెయిన్ ఎక్కువగా ఉన్నవాళ్ళు చేయలేరు. వాళ్ళు ఈ ఆసనము చేయడము చాలా అవసరము. అయితే ముందుగా మీరు ఫిజియోథెరపీకి వెళ్ళడము లేదా కొద్దిగా మెడిసిన్స్ వాడడము ఇవన్నీ చేసి పెయిన్ కొద్దిగా తగ్గిన తర్వాత ఈ ఆసనము ఒకవేళ మంచి యోగా ఇన్స్ట్రక్టర్ ఆధ్వర్యంలో చేసినట్టయితే మీకు పెయిన్ తగ్గి ఆ యొక్క భాగంలో రిలీఫ్ రావడము, ఆ యొక్క లోవర్ బ్యాక్ భాగంలో మసిల్స్ స్ట్రెంథన్ అవ్వడము, పడడము ఇవన్నీ అవుతూ ఉంటాయి. మసిల్స్ బలపడడానికి
అక్కడ ఉండే మసిల్స్లో ఫ్లెక్సిబిలిటీ తేయడానికి, అక్కడ ఉండే మసిల్స్ని కొద్దిగా ఫ్లెక్సిబుల్ చేయడానికి ఈ అర్ధచంద్రాసనాన్ని ఉపయోగించబోతున్నాము. నెమ్మదిగా మనము పైకి లేచి నిలబడదాము. పైకి లేచి తాడాసనంలో నిలబడండి. కాళ్ళని కొద్దిగా దూరంగా పెట్టి నడుము భాగాన్ని ఈ విధంగా 4 వేళ్ళు ముందుకు వచ్చేలాగా పెట్టి బొటన వేలు వెనకాల ఉండేలాగా తీసుకెళ్ళి మన చేతుల వేళ్ళని నడుముపై పెట్టి నిలబడాలి. పాదాలని కింద ప్రెస్ చేస్తూ ఎడమ చేతిని పైకి చేసి ఈ విధంగా మనము సైడ్లో స్ట్రెచ్ అవ్వాలి. నడుములో 4 రకాల స్ట్రెచెస్ ఉన్నాయి. ఒకటి ముందు, ఒకటి వెనకాలకి, ఒకటి సైడ్కి, ఇంకోటి ట్విస్ట్. ఈ యొక్క లాటరల్ స్ట్రెచ్ మన నడుముకి చాలా అవసరము. పైకి వచ్చేసి సెకండ్ వైపు కూడా ఇలానే స్ట్రెచ్ చేయండి. పృష్ఠ భాగాలని ఒకవైపు చేయకుండా బ్యాక్ని స్ట్రైట్గా పెట్టి నడుము సైడ్ భాగంలో బాగా స్ట్రెచ్ పడేలాగా చూస్తూ మనము ఈ యొక్క స్ట్రెచ్ని చేయాలి. పైకి వచ్చేసి 2 వైపులా ఈ స్ట్రెచ్ని ఇంకో 5 సార్లు చేస్తూ ఉండండి. ఇలా చేయడంతో నడుము సైడ్ భాగాలలో ఉండే డిస్క్, మసిల్స్, కండరాలన్నీ బాగా ఫ్రీగా అయిపోతాయి. అక్కడ ఉండే రక్త ప్రసరణ చేసే బ్లడ్ వెజల్స్, నర్వ్స్ కూడా బాగా ఫ్రీగా అయిపోతాయి. సయాటికా నర్వ్ పై ప్రభావం అక్కడ పడుతుంది కాబట్టి అలాంటి వాళ్ళు ఈ ఆసనము సునాయాసంగా నెమ్మదిగా చేస్తూ ఉంటే అక్కడ మసిల్స్లో కొద్దిగా ఫ్రీగా అనిపిస్తుంది. ఇలా వార్మప్ చేసిన తర్వాత మనము పాదాలని 3 ఫీట్ల అంత దూరం చేద్దాము. 3 ఫీట్ల అంత దూరం చేసి కుడికాలు వేలుని కుడివైపు చేయండి. అలా చేసి 2 చేతులని భుజం హైట్లో లేపి కుడి చేతిని యాంకిల్ దగ్గర పెట్టి మనము త్రికోణాసనం చేద్దాము. త్రికోణాసనం చేసినప్పుడు మోకాల్ని కొద్దిగా బెండ్ చేసి నడుము సైడ్ భాగము, వీపు సైడ్ భాగములో స్ట్రెచ్ వచ్చేలాగా చూద్దాము. ఇలా ఆసనంలో 2 నుంచి 3 నిమిషాల వరకు ఇలానే ఉండండి. శ్వాసని తీసుకుంటూ శ్వాసని వదిలేస్తూ నెమ్మదిగా పైకి వచ్చేసేయండి. అలా వచ్చేసి కుడి కాళ్ళ వేలని లోపలికి చేసి ఎడమ కాళ్ళ వేలని బయటికి చేసి 2వ వైపు కూడా ఇదే ఆసనాన్ని చేయాలి. శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేస్తూ ఇలా 2వ వైపు కూడా మనము ఆసనంలో ఉండాలి. నెమ్మదిగా పైకి వచ్చేసేయండి. ఇప్పుడు మనము ఈ యొక్క చెక్క ముక్కని మ్యాట్ ఇలా కోణ భాగంలో పెట్టండి. అలా పెట్టేసి ఇప్పుడు మనము ఎడమ పాదాన్ని ఎడమ వైపు చేద్దాము. అలా చేసి నెమ్మదిగా త్రికోణాసనంలో బెండ్ అవ్వండి. ఇలా బెండ్ అవుతూ నెమ్మదిగా మన చేతిని బ్లాక్ పై పెట్టండి. ఇలా చేతిని బ్లాక్ పై పెట్టేసి సపోర్ట్ తీసుకుంటూ సైడ్ వైపు చూడండి. సైడ్ వైపు చూస్తూ మోకాల్ని కొద్దిగా బెండ్ చేసి వెనకాల ఉన్న కాలు కుడి కాలుని గాలిలో పైకి లేపాలి. ఇలా పైకి లేపినప్పుడు ఛాతీ మొత్తము సైడ్ వైపు తిరగాలి, కింది వైపు తిరగరాదు. కాళ్ళ వేలని ఇలా వెనకాల వైపు స్ట్రెచ్ చేయాలి. ఇక్కడ కుడి మోకాలు స్ట్రైట్గా ఉండాలంటే
కొన్ని సందర్భాలలో ఎడమ మోకాల్ని బెండ్ చేయడము తప్పదు. అలా బెండ్ చేయడము కొంత మాత్రమే బెండ్ చేయాలి, ఎక్కువగా బెండ్ చేయకూడదు. ఛాతిలో హైట్ రావడానికి మనము ఈ బ్లాక్ని వాడుతున్నాము. కాలుని పాయింట్ చేస్తూ నడుములో ఎలా అనిపిస్తుందో గమనిస్తూ నెమ్మదిగా కిందికి వచ్చేసి ఈ యొక్క ఆసనాన్ని కొన్నిసార్లు చేయవచ్చు. ఇదే విధంగా ఈ ఆసనం మనము రెండో వైపు కూడా చేద్దాము. రెండో వైపు కూడా ఈ ఆసనం చేస్తూ బ్లాక్పై లీన్ అయిపోయి మన ఎడమ పాదాన్ని పైకి లేపండి. ఈ విధంగా రెండో వైపు కూడా ఈ ఆసనాన్ని చేయాలి. ఛాతీని మొత్తం సైడ్ వైపు తిప్పుతూ ఈ ఆసనాన్ని చేయాలి. ముందు వైపు వంగకూడదు. ఇలా కాలుని పైకి లేపినప్పుడు నడుములో ఎలా అనిపిస్తుందో గమనిస్తూ ఆసనాన్ని చేయండి. దాని తర్వాత కాలుని కింద పెట్టేసేయండి. శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేస్తూ ఇక్కడ కొంత సమయం పాటు ఉండాలి. నడుము కండరాలలో ఫ్రీనెస్ని తేయడానికి, స్పేస్ని క్రియేట్ చేయడానికి అక్కడ ఉండే కండరాలని స్ట్రెంథన్ చేసే ముందు ఆ యొక్క కండరాలని ఫ్రీగా చేయాలి. ఫ్రీగా చేయడానికి ఈ అర్ధచంద్రాసనము మనకు చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఈ ఆసనం చేసిన తర్వాత నెమ్మదిగా మనము కిందికి వచ్చేసి వజ్రాసనంలో కూర్చోవచ్చు. వజ్రాసనంలో కూర్చొని కాళ్ళ వేళ్ళని వెనకాలకి చేస్తూ మన నడుము భాగంలో ఎలా అనిపిస్తుందో గమనించవచ్చు. మోకాలని కొద్దిగా దూరంగా చేసి మనము ఈ యొక్క బ్లాక్ని తల కింద పెట్టేసి తలని ఈ విధంగా చేయవచ్చు. కంప్లీట్గా ఫార్వర్డ్గా బెండ్ అవ్వడము ఈ సయాటికా సమస్యని ఎక్కువగా చేయవచ్చు. అంటే మొత్తం శశాంకాసనంలో వెళ్ళడము మనకు ఈ సయాటికా సమస్యని ఎక్కువగా చేయవచ్చు. అందు గురించి ఆ యొక్క ఆసనాన్ని మనము మాడిఫై చేసుకుంటూ ఇలా బ్లాక్ని తల కింద పెట్టేసి ఈ ఆసనాన్ని చేస్తున్నాము. పెయిన్ లేని వాళ్ళు, పెయిన్ తక్కువగా ఉన్న వాళ్ళు తలని స్ట్రైట్గా కిందికి తీసుకెళ్తూ ఆసనాన్ని చేయవచ్చు. కానీ సాధారణంగా సయాటికా, లోవర్ బ్యాక్ పెయిన్ ఉన్నవాళ్ళు ఫార్వర్డ్ బెండ్స్ చేయరాదు. దాని తర్వాత పైకి వచ్చేసి రిలాక్స్ అయిపోండి. ఈ అర్ధచంద్రాసనాన్ని మీరందరూ ట్రై చేశారని నేను అనుకుంటున్నాను. మరి ఈ ఆసనం చేయడం వలన ఎటువంటి బెనిఫిట్స్ లభిస్తాయి, ఇమ్యూనిటీ పవర్ ఎలా బూస్ట్ అవుతుందో కృష్ణ గారి మాటల్లో విందాం. ఆసనంలో ఎప్పుడైతే ఎక్కువ సమయం పాటు మనము ఉంటామో దాంతో ఆ యొక్క అంగంలో బ్లడ్ సప్లై బాగా పెరుగుతుంది. ఈ విధంగా మీరు కాల్ని పైకి కిందికి చేయడం వలన ఆ యొక్క కండరాలలో ఫ్లెక్సిబిలిటీ అనేది పెరుగుతుంది, రక్త ప్రసరణ బాగా జరుగుతుంది, ఆహార మాత్ర ఆ భాగంలో పెరుగుతుంది, ఆక్సిజన్ అక్కడ వెళ్తుంది. ఇవన్నీ వెళ్ళడం వలన, ఎక్సర్సైజ్ అవ్వడం వలన ఆ యొక్క ఆర్గన్, ఆ యొక్క భాగము, ఆ యొక్క మసిల్, ఆ యొక్క నరము సెన్సేషన్ అక్కడ పెరుగుతుంది. దాని తర్వాత ఆ యొక్క భాగమంతా హెల్తీగా అయిపోతుంది. ఎక్కడైతే హెల్త్ ఉంటుందో అక్కడ ఇమ్యూనిటీ అనేది కంపల్సరీగా ఉంటుంది. హెల్త్ ఇమ్యూనిటీని తెస్తుంది. ఇమ్యూనిటీ మనకు రోగాన్ని రాకుండా చేస్తుంది. అదే మన ధ్యేయము. సో చూసారు కదండి ఇవాళ ఎపిసోడ్లో అర్ధచంద్రాసనం. ఈ ఆసనాన్ని మీరందరూ తప్పకుండా ట్రై చేసి దీనివల్ల వచ్చే బెనిఫిట్స్ ని మీరు కూడా పొందండి. తిరిగి రేపు ఎపిసోడ్లో మరో ఆసనంతో మరికొన్ని బెనిఫిట్స్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు టేక్ కేర్, బాయ్.